గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అలానే చదువు, ఉద్యోగం, వ్యాపారం మొదలైనటువంటి ఈ విషయాలలో కొత్త అవకాశాలు అనేటటువంటి మిథున రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి చాలా గొప్పగా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. కొంచెం మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సందర్భాలు ఉన్నాయి. ఈ వారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది మీకు వెల్ విషర్స్ అనేటటువంటి వారు ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇస్తారు. వాటిని పాటించడం వలన మీరు మంచి ఫలితాలు పొందుతారు. అయినప్పటికీ కొద్ది సవాళ్లు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి. 14వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి చంద్రుడు ఎప్పుడైతే మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి, అంటే 14వ తేదీ సాయంత్రం రాత్రి 8:05 చంద్రుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆత్మవిశ్వాసం తొడికిసలాడుతూ ఉంటుంది. ఏ పని ప్రారంభించినా సరే సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అలానే 15, 16 తారీఖులలో కనుక తీసుకుంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ మొదలైనటువంటి విషయాలలో చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే 17, 18వ తేదీలలో చంద్రుడు ఎప్పుడైతే మీ జన్మరాశికి 2వ స్థానం అంటే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే అనవసరంగా ధన వ్యయం కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారతాయని చెప్పాలి. అయినప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీరు ఏదైనా సరే రుణాలు తీర్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో తీర్చడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. 19వ తేదీన వీరి కొద్దిగా మానసికమైన ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. శారీరకంగా అలసట ఎక్కువగా గురయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విశ్రాంతి అనేది అవసరం. 20వ తేదీ రోజు ఎప్పుడైతే చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడో సోదరులతోటి, బంధువులతోటి మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం ఖచ్చితంగా మిథున రాశి వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే గణపతికి మోదకం అంటే ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.